Hello, welcome to episode 3 of Taxes Made Simple by Monica. Good morning, good afternoon, good evening. ఎలా ఉన్నారు అందరూ? I hope you are doing great and you are knowing something which you don't know because of the videos. So, ఈరోజు we'll talk about a topic which we have already touched base before, HRA. HRA అంటే హౌస్ రెంట్ ఎలిమెంట్స్ కదా. హౌస్ రెంట్ ఎలిమెంట్స్ నార్మల్గా జనరల్గా నాకు తెలిసినంత వరకు నేను చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. పీపుల్ థింక్ దట్ హెచ్ఆర్ఏ ఇస్ నార్మల్, అంటే ఎవరైనా క్లెయిమ్ చేసేసుకోవచ్చు అనేసి అనుకుంటారు హెచ్ఆర్ఏ. బట్ నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు రెంటెడ్ హౌస్లో ఉంటేనే క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కూడా ఆ రెంటెడ్ హౌస్ అంటే ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఓనర్ పాన్ డీటెయిల్స్ కావాలి. ఆ ఓనర్కి మనీ పే చేస్తున్నప్పుడు రెంట్ రిసిప్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉండాలి మీ దగ్గర. అండ్ సర్టెన్ అమౌంట్ ఉంటుంది అనమాట లిమిట్. ఆ లిమిట్ క్రాస్ చేస్తే స్టాంప్ వేసి సిగ్నేచర్ అవన్నీ అడుగుతారు. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ రెంటల్ అగ్రిమెంట్. యూ నీడ్ టు డెఫినెట్లీ హ్యావ్ అ నోటరైజ్డ్ రెంటల్ అగ్రిమెంట్ విత్ యూ. అది ఇవన్నీ ఎందుకు మోనికా, అవసరం లేదు కదా, నేను సింపుల్గా వెళ్ళి సిస్టంలో వేసేస్తాను అంటే, రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు నోబడీ విల్ ఆస్క్ యూ టు అప్లోడ్ ఎనీ డాక్యుమెంట్స్. బట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి దే ఆర్ ఆస్కింగ్ అ లాట్ మోర్ డీటెయిల్స్ ఫర్ దీస్ క్లెయిమ్స్ బికాస్ ఇందులోనే ఎక్కువ బోగస్ ట్రాన్సాక్షన్స్ చూసారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దే ఆర్ బీయింగ్ వెరీ కేర్ఫుల్ సో దట్ ఈ డీటెయిల్స్ వచ్చాక మనది ఒకవేళ పడింది అంటే స్క్రూటినీకి మనల్ని అవన్నీ అడుగుతారు. అప్పటికప్పుడు ఎక్కడ నేర్చుకుంటారు మీరు? బ్యాక్ డేటెడ్ ఏం అవ్వవు కదా. సో ఏ ఇయర్కి ఆ ఇయర్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు గో అండ్ క్లెయిమ్ హెచ్ఆర్ఏ, యూ నీడ్ టు డెఫినెట్లీ హ్యావ్ యువర్ రెంటల్ అగ్రిమెంట్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్, ఓకేనా? అండ్ నెక్స్ట్ రెంట్ రిసిప్ట్స్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పాన్ కార్డ్ ఆఫ్ యువర్ ఓనర్ ఓన్లీ, ఇంకెవరిది ఇవ్వకూడదు, ఓనర్ది మాత్రమే ఇవ్వాలి. అండ్ చాలా మంది ఓనర్స్ దే వోంట్ గివ్ దేర్ పాన్ డీటెయిల్స్. సో ఇట్ ఈస్ అప్ టు యూ హౌ యూ హ్యావ్ టు గెట్ దోస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది సొంత ఇంట్లో ఉండి హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకుంటారు. నో, యూ షుడ్ నాట్ డూ దాట్. అండ్ please let your friends or family also know that that is not a common practice, that is not legal. You should not do that practice at all. And ఇంకొకటి, హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకుంటారు, హౌసింగ్ లోన్ కూడా ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసుకుంటారు. హెచ్ఆర్ఏ ఉన్నప్పుడు హౌస్ లోన్ ఉండొచ్చా? దిస్ ఇస్ యువర్ క్వశ్చన్. యూ నీడ్ టు ఆన్సర్ మీ. నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ ఇస్తాను. ఓకే, బై.